కనెక్షన్ ఉంటుంది అండ్ 0.1 అనుకున్నానికి దానికి కనెక్షన్ ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు 1.5 మరి అది ఎట్లా ఉందో మరి చూడాలి. మీరు అన్నట్టు అది కూడా పాయింటే, చూద్దాం మరి. నేను కూడా ఏమన్నా పెట్టాను ఇంకా మొన్న రాలేదు మీరు మరి. అవును మీరు మొన్న చెప్పారు కదా 0.15 పెడితే వస్తున్నాయి, అందులో మేము పెట్టినా అవును. బట్ అవి రాలేదు. యాక్చువల్లీ ఆల్రెడీ 1 డే 2 సార్లు నేను పెట్టాను, నాకు వెంటనే వచ్చేసింది. ఒక 15 నిమిషాల్లోనే వచ్చేసింది. 15 నిమిషాలు ఎగ్జాక్ట్లీ అప్పుడే నేను చూద్దాం. సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ గిగ్గిలా GIIL. సో మీకు నిన్న మనం కూడా చెప్పాను నేను, ఎందుకంటే ఏది పడుతుంది కొని పెట్టుకోవద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇది మరి బుల్టన్ కాదు, బేరిష్ టైమింగ్. సో ఏది పడితే అది కొని పెట్టుకోవద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇది తగ్గుతూ అంటే డౌన్ అవుతుంది అనమాట. చాలా వరకు తెలిసి మాత్రమే పెరుగుతాయని చెప్పి పెట్టుకోవాలా. మీరు ఏది పడితే అది కొనద్దు, తెలిసి చేసుకుంటే పర్వాలేదు. ఓకేనా? చూస్తున్నారా ఇక్కడ మొత్తం డౌన్ ఫాల్, అంటే డౌన్ ఫాల్ తక్కువలో తగ్గి కనబడుతున్నాయి. చూడండి, అన్ని కూడా రెడ్ కలర్ లో ఉండి తగ్గుతున్నవి. అంటే అక్కడ చూడండి సార్, ఇక్కడ GIGGLE గిగ్గిల్ అని ఉంది చూడండి, ఇక్కడ ఎంత పడిపోయింది. ఇది 286 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు 286కి వెళ్ళింది. ఇప్పుడు ఎంత సార్ చూసారా? ఇది 286 కు 266 ఎప్పుడు వెళ్ళింది? 11 నెల 5వ తారీఖు. ప్రెసెంట్ ఎంత సార్? ప్రెసెంట్ $68 ఉంది. ఒకవేళ ఆ టైంలో పెట్టి తీయకపోతే చాలా కష్టం. సో ఇక్కడ అట్లనే $47 ఒక రోజు వెళ్ళింది. $47 వెళ్ళింది సార్. ఇది ఎప్పుడు? 4వ తారీఖున. అంటే 5వ తారీఖున 86 అయింది, 4వ తారీఖున మరి $47. సో 47 కొనుక్కున్న వాళ్ళు అక్కడ 286కి అమ్మేసుకుంటే ఇట్స్ ఓకే. మళ్ళీ ఒకేసారి పడిపోలేదు, కొంచెం పడింది. సో చూసి తీసుకునే వాళ్ళు అయితే ఓకే, లేకపోతే ప్రాబ్లం అవుతుండే. సో డియర్ పార్ట్నర్స్, ఇట్లా ఎంట్రీ ఎగ్జాక్ట్లీ చూసుకోవాలన్నమాట. ఓకే, 286, 281 ఇలా 165 ఇలా పైకి వెళ్ళింది. ఓకేనా? సో అంటే నేను చెప్పే ఏంటంటే, ఏదన్నా ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, తో జాగ్రత్తగా పడండి అని చెప్పడానికి నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? చాలా అంటే ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనమాట. ఓకేనా? సో ఇది 15 minute క్యాండిల్స్ 4 hour. ఓకే, సో ఇట్లా 30 days లో చూసుకుంటే ఇప్పుడు చూడండి, మీకు 172 ఆర్ $68 అంటే హైయెస్ట్ 172. 1 year లో చూసుకుంటే 281, లో వచ్చేసి 0.0021, నథింగ్. $20 ఎక్కడికి వెళ్ళింది చూడండి సార్. అదే 281 లాస్ట్. సో ఇట్లా ఉంటాయి మరి. ఓకే, సో మొన్న నేను చీమ్స్ చీమ్స్ కూడా తీసుకున్నాను కదా. సో $3, $4 అంటే $5 రాగానే తీసేసాను నేను దీన్ని. తీయకపోతే ఇప్పుడు నేను లాస్. ఇప్పటిదాకా నేను ఉంచితే కనుక లాస్. చూడండి ఇక్కడ, చూడండి 0.50 తర్వాత 122, 126, 125, 113, 111, 105, 104 తగ్గుతూ వచ్చింది. ఇలా చార్ట్ చూడండి, ఇక్కడ కిందికి అలా వచ్చింది అనమాట. ఇది పైనుంచి కిందికి చూడాలి దీన్ని. అంటే December 9, December 10, December 11 ఇట్లా ఈ విధంగా ఉంది కదా. అట్లా ఈ రకంగా మనం దీన్ని చూసుకుంటే ప్రిడిక్షన్ ఇలా ఉంటుంది అనమాట. దీని ప్రిడిక్షన్ ఇలా జరిగింది. ఓకేనా సార్? సో ఎంట్రీ ఈజ్ ముఖ్యమే, బట్ అవుట్ కూడా ముఖ్యమే, రెండూను ముఖ్యమే. ఓకేనా? ఎంట్రీ ఏ టైంలో అయ్యాం అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఓకేనా? సో మనమేమి ఎక్స్పెక్టెడ్ కాదు, బట్ అయినా కూడా ఇక్కడ చూసుకుంటున్నాం. సో మీకు పలు చెప్పాను,
పలు కూడా నేను మీ ఎదురుగా బై చేశాను, మీ అందరికి ఎదురుగా. బట్ $1 లాస్తో తీసేశాను. ఎంత? $1 లాస్తో తీశాను. ఎందుకు సార్ మరి అంటే, ఇది వన్ డే క్యాండిల్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? ఇది తగ్గుతూ వస్తుంది కనుక $1 లాస్ అయినా పర్లేదు, అక్కడ తీసేయాల. $1 కదా సార్, $1.5 లాస్తో తీసేశాను. ఆ రోజు ఒక రోజేమో $3.5తో ప్లస్తో తీశాను, మళ్ళీ ఎక్కువతో కొన్నాను. బట్ తీరా చూస్తుంటే $1, $1.5 లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తుంటే ఇది తగ్గుముఖం పడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఎవ్రీడే తగ్గుతూ వస్తుంది, కొంచెం. ఇక లాభం లేదని చెప్పేసి మరి దాన్ని నేను తీసేసాను. అట్లే ఇప్పటి వరకు నేను తీయకపోతే దగ్గర సార్ ఇది 0.00525354లో తీసుకున్నాను నేను. సో ఇప్పటిదాకా నేను అట్లనే చూస్తే కనుక మరి దగ్గర $30-40 నాకు పోతుండే. అంటే ఒకవేళ పెరుగుద్దేమో అనుకుంటే, సో నేను లైవ్లో ఉన్నాం కనుక దాన్ని తీసేసాం. బట్ బిజినెస్ ఏమో జరుగుతుంది ఇక్కడ, బిజినెస్ జరగట్లేదని కాదు. చూడండి ఇక్కడ బిజినెస్ జరిగితే బిజినెస్ మాత్రం ఇక్కడ చూడండి $9.33 మిలియన్ బిజినెస్ జరుగుతుంది 24 అవర్స్లో. అయినా కూడా బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి 0.0048 ఎక్కడ, 0.0042 ఎక్కడ. అదే 30 డేస్లో చూసుకుంటే 0.14, 0.014, ఇది 0.00. ఇట్లా ఈ రకంగా ఫ్లక్చుయేషన్ చూసుకుంటే చూడండి, ఈరోజు 0.0048 ఎక్కడ, 0.0042. సో విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ అనేది జరగట్లేదని కాదు. బట్ నేను పెట్టుకుని తగ్గిపోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో తీసుకోవచ్చు, కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ తీసేయచ్చు. ఇట్లా ఈ రకంగా మనం చూస్తూ ఉండాలి. ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా చూస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనం మరి ఎవరో చెప్పారు కదా, మరి వాళ్ళు ఎవరైనా మీకు చెప్పుంటారు మేబీ ఇది పెరుగుతుందని చెప్పేసి, బట్ అనుకోకుండా తగ్గితే ఎట్లా? ఆ టైంలో ఆ సార్ మీకు చెప్పకపోతే, మేబీ సార్ బిజీగా ఉంటే, మీకు చెప్పిన వ్యక్తి ఇది తీసేయాలి అని చెప్పకపోతే, తీసుకోమని చెప్పారు ఓకే, బట్ ఈ టైంలో తీసేయాలని కూడా చెప్పకపోతే. అందుకే మనం కూడా చూస్తూ ఉండాలి, లైవ్లో ఉండాలి. అలాగే WLFI అది కూడా నేను తీస్తాను, తగ్గుతుందని చెప్పేసి. ఇది నేను ఇప్పుడు 1.3 అయిన తర్వాత కొనాలనుకుంటున్నాను. 1.3 ఎప్పుడు అవుద్దని చెప్పి అక్కడ టైమ్స్ అది సెట్ చేశాను, అలారం బెల్ సెట్ చేశాను అనమాట. ఇక్కడ 1.3కి వెళ్తూనే నేను తీసుకోవాలా, అంటే నాకు తెలుసు ఇది మళ్ళీ 1.7, 1.8కి వెళ్తుందని. ఓకే, ఇది కూడా బిజినెస్ బాగానే చేస్తుంది. సో ఇలా నేను తీసినవన్నీ కూడా తీసేసాను, మీకు లైవ్లో చూపిస్తూ కూడా తీసేసాను. ఓకే, బిజినెస్ వాల్యూమ్ ఇది కూడా $110.12 మిలియన్ బిజినెస్ జరుగుతుంది. బట్ ఇంకా ఇప్పటివరకు ఇది ఇక్కడ ఫైనలైజ్ చేయలేదు, కాయిన్ మార్కెట్ క్యాప్ అయినా కూడా బిజినెస్ జరుగుతుంది. చూడండి ఇక్కడ పైన మన ప్రీవియస్ మెటా ఆల్రెడీ నో ప్రాబ్లం, దానికి టెన్షన్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఇది చూడండి 28లో ఉంది. సో ఈ విధమైన బిజినెస్ జరుగుతుంది. ఓకే, ఇవి మీకు లైవ్లో నేను కొనడం జరిగింది, తీసేయడం కూడా జరిగింది, అమ్మడం కూడా జరిగింది. అవునా, లైవ్లో ఇక్కడ అంటే మనం చూస్తున్నాం, అందరూ చూస్తుండగా అట్లా. అందుకని చెప్పేసి మీకు వీటి గురించి నేను చెప్తున్నాను, లేకపోతే అది కూడా చెప్పను. సో సోల్ చూసుకుంటే 132కి వచ్చింది. ఎంత చూసాం మనం? 205 కూడా ఇదే ప్లాట్ఫామ్లో మనం చూసాం. 122 కూడా చూసాం. ఇప్పుడు $132తో ఉంది. ఓకే, వారం రోజుల ప్రిడిక్షన్ చూసుకుంటే వారం రోజులది ఎలా ఉంది చూడండి ఒకసారి. 133, 132, ఈరోజు 138 కూడా ఉంది. ఓకే, సో వారం రోజులు కూడా ప్రిడిక్షన్ అనేది అలాగే ఉన్నది. సో నెక్స్ట్ దీని బిజినెస్ కూడా 74.12 బిలియన్. వావ్, సో బిజినెస్ మాత్రం బాగా జరుగుతుంది. ర్యాంక్ 7. ఒక 30 డేస్ వాల్యూని చూసుకుంటే 156.
1 ఇయర్ వాల్యూ చూసుకుంటే 294, 96 కూడా వెళ్ళింది. ఓకే, హైయెస్ట్ ఏమో 294, లోయెస్ట్ 96. ఓకే, అందరూ సిఎంసి డౌన్లోడ్ చేసుకుంటే ఇదంతా కూడా మీ వ్యాలెట్లో ఉంది, మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా, ఎక్కడికో వెళ్ళి నేను చూపించట్లేదు, మీ చేతుల్లో కూడా ఉంది. మీరు మొబైల్ వాడుతున్నారు కదా, మీ మొబైల్లో ఇది ఫ్రీగానే, మనం ఏమో డబ్బులు పెట్టి చేసుకునేది కాదు. ఈ యొక్క అప్లికేషన్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఉంటే ప్రతిదీ మనం చూసుకోవచ్చు. ఏ కాయిన్ ఎంత ఉంది, ఎంత పడిపోతుంది, ఏ ఎక్స్చేంజ్లో ఉంది, సో మనం దీన్ని కొనొచ్చా కొనరాదా, కొంటే ఎక్కడ కొనాలి, ఏ ఎక్స్చేంజ్లో ఉంది ఇది అనేది ప్రతిదీ కూడా మనం చూసుకోవచ్చు. సో 100 వరకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మనకు కావాలంటే చూసుకోవచ్చు. బట్ టాప్ అనమాట ఇవి. ఇది మన కెమెరా చూపించేది టాప్. పవర్ చూసుకుంటే 3.05 ట్రిలియన్ బిజినెస్, ఇది డాలర్ బిజినెస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్చేంజ్. సో ఏది ఎంత బిజినెస్ చేస్తుంది అనేది, లిక్విడిటీ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ భలే నడుస్తుంది, ASTER. లిక్విడిటీ 611. సో 624 liquidity, volume BTC. It's a great. సో అంటే ఇది బ్రహ్మాండమైన ట్రేడ్ విలో చూపించి బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుంది అనమాట. చాలా గ్రేట్ సార్ ఇది. న్యూ లిస్టింగ్ నైట్ అండ్ వెట్. అవును, ఓకే. సో యూజిటీ 22.8 మిలియన్ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. చాలా, అది కూడా ఇక్కడ స్పాట్లో. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువ ఏమో తెలీదు.
ఓకే, ఇదంతా కూడా బైనర్స్కి వెళ్ళి చూడమంటుంది. ఓకే, నో ప్రాబ్లం, మనకు బైనర్స్ ఉంది ఆల్రెడీ, సో దానికి మనం చూసే అవసరం లేదు. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బీటీసీ కన్నా అంటే బీటీసీ 624, ఇది 611, బట్ ఇక్కడ 22.8 మిలియన్, ఇది 10.28 మిలియన్ మాత్రమే. సో అంతకంటే కూడా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అస్టర్లో. అస్టర్, ASTER. అస్టర్ $7.9 billion టోటల్ వాల్యూమ్, లాక్ ట్రేడింగ్ వాల్యూమ్. క్యా బాత్ హై, ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది సార్ ఇది. ట్రేడింగ్ వాల్యూమ్ చాలా ఉంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఒకసారి బీటీసీ చూడాలి. నెట్వర్క్ స్లో ఉంది సార్. సార్ నా స్క్రీన్ సార్ అవుతుందా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? స్క్రీన్ సార్ అవుతుందా? సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ట్రేడింగ్ వాల్యూ, ఓ ఇది చాలా ఎక్కువ ఉంది. టోటల్ ఇన్ఫో, ఓకే చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో ఓకే, సో నో ప్రాబ్లం సార్. ఓకే సార్, ఒకసారి బైనాన్స్కి వెళ్ళి చూద్దాం.
సో పివి 24 అవర్స్ వాల్యూ $27,590. ఓకే, నిన్న 35,000, మొన్న కూడా 27 చూసాం. నిన్న 35,000, ఈరోజు $27.59. ఓకే, బిజినెస్ వాల్యూ. ఓకే, సో ఇది 15 minutes క్యాండిల్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ టైమింగ్ ఎంత సార్? 12. ఓకే, కొంచెం ఫ్లక్చుయేషన్ జరిగింది కొద్దిగా లైట్గా. ఓకే, ఇది బైనాన్స్ లో మనం ఇది బైనాన్స్ ఓపెన్ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో నాకు మెసేజ్ వినారు, నేను చూడలేదు. ఓకే, ఎక్స్చేంజ్కి వచ్చేద్దాం. ఓకే, న్యూ వ్యాలెట్ లో ఉన్నాం కదా ఇక్కడ. న్యూ అంటే కొత్తగా. సో ఇది కూడా ఈ రోజే వచ్చినట్టున్నది. 2683 లిస్టెడ్ అయ్యింది, 3 to 6 వరకు వెళ్ళింది. ఇప్పుడు 3058 రన్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఏ రకంగా అయింది చూడండి ఒకసారి. 4 hours. ఓకే, ఈ విధంగా కిందికి మీదికి ఇలా జరుగుతూ చూడండి, ఇలా పైకి వెళ్ళింది, పడింది, మళ్ళీ వచ్చింది. సో ఇది 1 hour ఒక క్యాండిల్. అబ్బో, ఈ టైంలో ఇది లాస్ట్ 1 hour ఇది పెరుగుతూ వస్తుంది కొంచెం. సో లాస్ట్ 1 hour పెరుగుతూ వస్తుంది. ఓకే, $50.4 million. సో ఇది ఈ రోజు రిజిస్టర్ అయింది. CYS USDT. ఓకే, సో ఇది కూడా ఈ రోజే లిస్టెడ్ అయింది. USDT. దీని పేరు వచ్చేసి యుఎస్, ఓన్లీ యుఎస్. వెళ్ళింది పైకి 1804K లిస్టెడ్, 27 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చాలా పడినాయి చూడండి సార్, ఏ రకంగా పడింది చూడండి. పైకి వెళ్ళింది 1 hourకి, అవర్స్కి పడుతూ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది. వాల్యూ మాత్రం బాగా ఇచ్చింది, 70. ఓకే, సో ఇది లిస్టెడ్ ఈ రోజే 12 1 గంట, అంటే 13 అంటే 1 గంటకు లిస్టెడ్ అయింది. ఓకే, సో ఇదైతే నేను చూసాను XAU అనేది. ఇది పెద్ద అసలు ఏమవ్వాలా. ఓకే, చూసుకుంటే నిన్ననే వచ్చింది 4410 వరకు వెళ్ళి. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. 4 hours క్యాండిల్ ఇలా చూసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, అన్ని 24 hours వాల్యూ చూసుకుంటే $50 $37 million, $70 $37 million అయితే ఇది 4.37 million, చాలా తక్కువ వాల్యూ. ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్
జనని. సో బెస్ట్. ఓకే. ఇది గేనర్ లో చూసుకుంటే ICNT 42% గేనర్ లో ఉంది. వావ్, ఆహా, చూడండి సార్ ఏ విధంగా ఇది పైకి వెళ్ళిందో. సో ఈరోజు ఎవరైతే తక్కువ టైంలో బై చేస్తారో ఇది వండర్ఫుల్ గా చాలా ఇన్కమ్ ఇచ్చింది. దీని వాల్యూ కూడా $269.62 మిలియన్. వావ్. గ్రేట్. సో ఓకే సార్, ఇంకేంటి విషయాలు చెప్పండి సార్. రాత్రి ఒక కాయిన్ కొన్నాం. నిన్న ఈ రోజు మార్నింగ్ ఒక కాయిన్ కొన్నాము. సో $90 పెట్టి. సో 90కి మరి అది $90 పెట్టుకుంటే దగ్గర దగ్గర $100 పెరిగింది ఈరోజు. గడిచిన దగ్గర దగ్గర 10 గంటలు 8 గంటల లోపు 8 గంటలు 9 గంటల లోపే అది $150 పెరిగింది. బట్ $150 పెరిగిన తర్వాత తీద్దామనే సమయానికి తీయలేదు. తీద్దామనేసరికి మళ్ళీ ఒక $50 తగ్గింది. అంటే ఏది ఏమైనా కూడా $50తో ప్లస్తో దాన్ని మరి స్టాప్ చేశాం. సార్ నాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ స్క్రీన్ క్లియర్ ఉందా సార్? ఇక కొంచెం నెట్వర్క్ పోయినట్టుగా నాకు చూపిస్తుంది. చెప్పండి సార్, ఎవరైనా క్లియర్ ఉందా సార్? సార్ వాయిసా క్లియర్ ఉన్నా సార్. ఇప్పుడు ఏదో కొద్దిగా రీసౌండ్ వచ్చింది సార్. ఇప్పుడు మీ ఓకే సార్, అదే కొద్దిగా ఇక్కడ మరేమీ సార్ స్క్రీన్ రావట్లేదా?
ఏమ- చెప్పండి సార్, మీ వాయిస్ నాకు వినవలేదు పూర్తిగా. ఇప్పుడు మీది ఆ, అన్నారు. వస్తలేదు సార్. వస్తుంది క్లియర్ సార్. సార్. వస్తుంది కదా, క్లియర్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు క్లియర్ వినబడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్క్రీన్ షేర్ అయితే నేనే ఆపేశాను. చెప్పండి సార్, ఇంకా ఏం మాట్లాడుకుందాం, ఏంటి విషయాలు? మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే మరి చెప్పండి. ప్లీజ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్. ఇది ఎందుకు సార్? ఇది అవసరం లేదు సార్, ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి. ఓకే, సో రిస్క్ అవసరం లేదు అని అర్థం. మంత్లీ జీరో ఇదంతా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏం పర్లేదు. సర్క్యులేట్ సప్లై 1.50 బిలియన్, రిజర్వ్ 0, టోటల్ సప్లై 1.50, నథింగ్. సో 0.15 కొంతమంది రిలీజ్ అవుతుంది సార్, మీకు కూడా రిలీజ్ అవుతుంది. ఇది ఎవరైతే ఇందాక మరి సార్ అన్నారు కదా విత్డ్రాల్ అవ్వట్లేదు, 0.15 ఇంకా రాలేవని. వస్తుంటాయి సార్. ఒకరోజు ఇది బిజినెస్ ట్రిక్ అనమాట, కొద్దిగా అటు ఇటు జరుపుతారు. అటు ఇటు జరిపితేనే మరి బిజినెస్ అనేది ముందుకు వెళ్తాయి అనమాట. ఓకేనా? మెరుగు రాస్తారు. మీది బైనాన్స్ క్లియర్ అయిందా? మెరుగు రాజా మీది బైనాన్స్ అంటే ఓపెన్ అయిందా, క్లియర్ అయిందా?
ఓకే, మరి సార్ బిజీ ఉన్నారేమో. మరి నాకు పోస్ట్ పెట్టినారు, ఇది మీ బైనాన్స్ ఓపెన్ అవ్వట్లేదని. చెప్పండి సార్, క్లియర్ అయిందా? అరే బాప్రే, ఇది $25 కొన్నాము, ఇప్పుడు చాలా పడిపోయింది, మరి ఓవర్గా పడిపోయింది. ట్రేజర్ ఎన్ఎఫ్టీ టోకెన్, ఓకే ఓకే, టీఎఫ్టీ అంటే అదా, ఓకే ఓకే. సో ఇక్కడ ఇది మేబీ $25 బై చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు 13 మాత్రమే చూపిస్తుంది. $13 $14 అంటే దగ్గర దగ్గర $12 మైనస్లో వెళ్ళిపోయిందా. ఓకే, టీయూఎఫ్టీ ఇది ఇందులో ఉందా సార్? ఇది పైన టీయూఎఫ్టీ, ఇది ఇక్కడ లేనట్టున్నా ఇందులో. సరే, కాయిన్ మార్కెట్ క్యాప్ లేదా టీయూఎఫ్టీ? చాలా పడిపోయింది. ఓకే 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 ఓకే, దర్ ఇస్ నో వాల్యూమ్. ఓకే, error, please try again. Trade detail, finance, AGT.
ఎవరిదో మైక్ ఓపెన్ ఉంది కదా సార్? మ్యూట్ అయిపోయింది. ఓకే. ఓకే సార్, మరి ఇంకా ఏంటి విషయాలు? సరే, నాకు కూడా ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. మరి ఏదైనా ఎవరైనా అడిగితే మరి చెప్పడానికి రెడీ. వీఆర్ రెడీ టు. సో ఇక్కడ ఐసీ అని ఉంది కదా, ఇది కూడా 12% మైనస్ లో పోతుంది. ఇది కూడా ఐ థింక్ $5 తీసుకున్నట్టయినా. ఐసీఈ ఓపెన్ నెట్వర్క్ ఇది కూడా మైనస్ లో ఉందో ఒకసారి చూద్దాము. ఐసీఈ సారీ మైనస్ కాదు, కామర్ క్యాప్ ఐసీఈ. సార్ రాయ సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. రాయ సార్. ఆనంద్ సార్ చెప్పండి, ఏమన్నారు ఇందాక? సార్ నమస్తే సార్. సార్ మనకు ఈ కైన్ బాగా డౌన్ అయి సార్. చెప్పండి సార్, ఏదో అన్నారు ఇందాక, చెప్పండి సార్. సార్ మనది పీవీసీ మీట డౌన్ అవుతుంది సార్. ఇంకెంత? అది నో ప్రాబ్లం, దానికి టెన్షన్ అవసరం లేదు కదా సార్. ఇప్పుడు మనకి అది దాంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు అంతే డౌన్ అవ్వడం అంటే అంతే. అది అవుద్ది, అక్కడ బిజినెస్ జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఇప్పటిదాకా నేను అన్నీ అవే కాయిన్లు చూపించాను మీ అందరికి కూడా. సో అది మామూలే. అది మార్కెట్లో మరి బిజినెస్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు చూసారు కదా, ఇందాక ఒక కాయిన్ చూపించాను మీకు. ఎన్నో చూపించాను. ఇప్పుడు 2-3-4 కాయిన్స్ చూపించాను మీకు. చూసిన సార్. అవన్నీ మామూలే. సార్ మనకు కొంచెం రేటు పెరుగుతుందా ఇట్లే ఉంటుందా? ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇట్లే ఉంటది. ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పటి వరకు అంటే బిజినెస్ ఇంకా జరగాలి సార్. ఇప్పుడు బిజినెస్ మూవ్ అవుతలేదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము వాల్యూమ్ అనేది ఇంకా పెరగాలి. మనం $55 వరకు చూసాం ఇక్కడ వాల్యూమ్. సో ప్రెసెంట్ ఇంకా పెరగాలి. ఇది ఈ వాల్యూమ్ చాలా తక్కువే. అంటే ఇప్పుడు ఇది అంటే అన్నిటితో పాటు నడుస్తుంది. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఇదివరకు అది చెప్పాను, చాలా పడిపోతున్నాయి. అన్ని కూడా అన్ని చూపించాను. ఇప్పుడు అన్ని పడిపోతున్నాయి. సో దీన్ని ఇప్పుడు పైకి వెళ్ళే టైం కాదు, కొంచెం కిందికి వస్తాయి ఇప్పుడు కాయిన్స్ అన్ని కూడా. సరే సార్, దిగని మనకు ఏమన్నా కొంచెం ₹5 ₹10 ఇట్లా ఏమన్నా అయ్యే పొజిషన్ ఉన్నదా? ఉండదు, ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు సార్. అది దానికి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా టైం అంటే రోజులు కాదు, కొన్ని పడుతుంది. మనం ఇంకొంచెం అంటే మార్చి వరకు ఇట్లా అవుతుందా? అట్లా ఉండదు, అట్లా మనం చెప్పరాదు సార్. అట్లా అంతేనా సార్? అంతే, అది మనం చెప్పరాదు. అది ఎట్లుంటాయి అంటే ఇక్కడ బిజినెస్ జరుగుతున్న కొద్దీ ఇక్కడ బిజినెస్ బట్టి ఉంటుంది. అంతే, ఆధారం మొత్తం బిజినెస్ పైన ఉంటుంది. ఓకే సార్. సో అది ఇప్పుడు మనం వాల్యూ మరి అక్కడ చూస్తే కుదరదు, రాదనమాట. అది బిజినెస్ జరగాలి. అందుకే కదా ఇప్పుడు ఇవన్నీ ట్రిక్స్. ఇదంతా ఏంటంటే బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి చేయవలసిన ట్రిక్స్. ఇప్పుడు మనకి ఇంతకు ముందు 0.10 0.20 ఉండే, ఇప్పుడు మధ్యలో 0.15 ఎందుకు వచ్చింది మరి? అంటే 0.2 ఎవరు పెడతలేరు అని 5 పెట్టింది. అర్థమైందా ఇప్పుడు? అంటే మన మనస్తత్వంతో కూడా నడిపిస్తుంది. ఏ విధంగా నేను మరి ఇది చేయాలి అని అట్లుంటది అనమాట. ఆ ప్రయత్నం అనేది సిస్టమ్ ఒక ప్రయత్నం స్టార్ట్ చేసింది సార్. సిస్టమ్ ఆల్రెడీ 0.2 లో పెట్టుకున్నాయని 0.15 లో మార్చేసుకోవాలని. అవును, ఇక మరి కావాలంటే మార్చేసుకోవాలి, లేకపోతే ఆగాలి సార్. మనం కావాలి అంటే
తొందరగా కావాలి అంటేనేమో మార్చుకోవాలి. లేదు ఇప్పుడు నేను కొన్ని 5 వ్యాలెట్లలో 0.1 కూడా పెట్టాను, 0 కాదు $1 కూడా పెట్టాను. సో నాకు కావాలనుకుంటే నేను మార్చుకోవాలి, లేకపోతే అట్లా ఉంచుకోవాలి. అది మన మీద డిపెండే సార్. అదే ఉమ్. మళ్ళీ సో గ్యాస్ అందుకని అవునవును, ఇక అది కంపల్సరీ. ఎందుకంటే ఆ అవకాశం ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు పెట్టుకున్నావు కరెక్టే. ఇప్పుడు పెట్టుకున్నావు అని చెప్పేసి మరి రాకుండా లాక్ చేసి పెట్టే బదులు ఏం చేశాడంటే నువ్వు మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు అనే విధానాన్ని పెట్టాడు అక్కడ సార్. అదే అంటే 0.1 ఇది ఆపేస్తాను, 0.2 పెట్టుకోమన్నాడు. 0.2 పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ 0.15 యాడ్ చేశాడు. ఇప్పుడు మనం కొంతమందికి వచ్చింది సార్ 0.0 చొప్పున. కొంతమంది పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నారు ఒకసారి మన సార్, ఒకటే రోజు అతనికి 36 వ్యాలెట్లు యాడ్ అయ్యాయి. మరి అవి 0.20తో బయటకు వచ్చాయి. అదే సో దాన్ని వాళ్ళని చూసి నేను కూడా 4-5 వ్యాలెట్లు 0.20తో పెట్టాను. బట్ ఏమైంది, మళ్ళీ 0.15 వచ్చిన తర్వాత అవి రావట్లేదు అని చెప్పేసి నేను మార్చుకున్నాను అట్లా. ఓకే సార్. సో ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు? అరే బాపురే, ఇదేంటారు నాయన. ఓన్లీ కాయిన్ పేరు డి అంట, డి చాలా హైకి వెళ్ళిపోయింది. వాల్యూమ్ సో ఇంకా సార్ ఓకే సార్. మరి ఇక సో రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. ఎవరైనా ఎరుంటే అడగచ్చు, లేదంటే మాత్రం మనము ఎండ్ చేసుకుందాం. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం సార్. ఓకేనా సార్? ఏదైనా ఉంటే అడగచ్చు, అడగండి, చెప్పడానికి రెడీ. ఇంకో 2 minutes. లేదంటే మాత్రం మనము రేపు 9:40 మీట్ అవుదాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ ఆల్. అక్కడ గుజాల సత్యనారాయణ. ఓకే సార్, మాట్లాడు సార్. గురజాల సత్యనారాయణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ పీవీసీ మీటర్ తోటి అవుతుందా సార్? అవుతుంది కదా సార్. ఎంత తీసుకుంటుంది సార్ పీవీసీ మీటర్? 1.5 పీవీసీ మీటర్లో ఏంటంటే ఎట్లుంటుందంటే 2,132, 2,200 అంటే రేటు ఆ టైంలో మీరు చేసే సమయంలో వాల్యూ అంటే 0.15 వాల్యూతో తీసుకుంటుంది. 0.15 తీసుకుంటారు సార్. $15 వేసుకోండి లెక్క. సరే, ఇంతకు ముందు $10 తీసుకుంటుండే కదా సార్? ఇప్పుడు పెరిగింది కదా సార్. పెరిగింది సార్. ఇంతకుముందు ఇప్పుడు మనం 100 వేస్తే 10 వస్తుండే, ఇప్పుడు 15 వస్తున్నాయి. ఇట్లా అన్నట్టు మీకు అర్థమవుతుంది ఇక్కడ. అట్లా అనమాట. సో ఇప్పుడు
$15 తీసుకుంటా సార్. అవునా సార్? అవును సార్. అంటే కంటిన్యూ 15 ఎప్పుడు వేసినా 15 తీసుకుంటుందా సార్? లేకుంటే ఒక్క టైంలో 10-15 ఇట్లా తీసుకుంటుందా? 10 తీసుకోవట్లేదు ఇప్పుడు. చాలా సార్లు మేము ఒక్కొక్కసారి 100 సార్లు ట్రై చేసాము, కానీ తీసుకోవట్లే మరి. అవునా సార్? అవును సార్. ఇక 100-150 సార్లు మీరు డౌట్ ఉంటే కనుక ఒక 150 సార్లు ట్రై చేయండి. కాకపోతే మాత్రం 15తో చేసుకోండి. సార్ ఓకే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ కాలేదు సార్, ఇంకా ఏం మన ఫినాన్స్ ఇంకా కాలే. ఏమంటారు సార్ మీకు ఫైనాన్స్? నేను మెసేజ్ పెట్టాను కదా సార్. అది చూపిస్తే మేము చెప్పగలుగుతుంటే ఇక్కడ మీరు స్క్రీన్ షేర్ చేయండి, చేస్తే అని చెప్తాను. అయితే నేను కూడా ట్రై చేసిన. అది అసలు మన ఇండియాలో లేదు అన్నట్టు చూపిస్తుంది. అది ఇండియాలోనే లేదు అన్నట్టు చూపిస్తుంది సార్. అది అట్లాగా సార్. ప్లే స్టోర్ లో మీకు బైనాన్స్ చూపించట్లేదా? ప్లే స్టోర్ లో చూపిస్తుంది కానీ అసలు మనకు అది అసలు అయితే లేదు. చూద్దాం మళ్ళీ ఒకసారి 24 hours ఆగమని చెప్పారు. అది నిన్న అయితే పర్లేదు, అట్లా చేయండి. చూసి ఒకసారి మళ్ళీ 24 hours అయిన తర్వాత పర్లేదు. నేను 2.0తో నిన్న పెట్టాను సార్. అంటే ఒక 4-5 days లో పెట్టాను. అయితే అది 4-5 days లో మనకి ఏం రాలేదు. నిన్న మళ్ళీ ఒకసారి 1.5 పెట్టాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ లోనే వచ్చేసింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హాఫ్ అన్ అవర్ లో వచ్చేసింది. చేంజ్ చేయగానే హాఫ్ అన్ అవర్ లో వచ్చేసింది. చూడండి సార్, సార్కి చేంజ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చింది. మిగతా వాళ్ళకి కూడా రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది సార్. ఇంకా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. తర్వాత కాంటాక్ట్ అయ్యారు సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మనం పర్సంటేజ్ చేంజ్ చేస్తే స్పాట్ లో వస్తుంది, కానీ మామూలుగా చేంజ్ చేయకపోతే ఆర్డర్ లేదు. ఒకసారి కొందరికి ముందు వస్తున్నాయి, కొందరికి వెనకాల వస్తున్నాయి. చేంజ్ చేస్తే మాత్రం వెంటనే ఇచ్చేస్తున్నాడు. ఓహో, అలాగా. అవునవును. ఇప్పుడు 0.2 పెట్టి 0.1 పడితే వెంటనే ఇచ్చేస్తున్నాడు. అలాగా. అలా కాకుండా మనం 0.15 ఉంది ఫర్ సపోజ్. నేను ఎప్పుడో 5వ తారీఖున పెట్టా, ఇప్పటి వరకు రాలా. కానీ వాడు చేంజ్ చేస్తే వెంటనే వచ్చింది. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు చేంజింగ్ వస్తుంది. ఇది ఒకటి మనం లేట్ అవుతుంది. అలాగా లేట్ అవుతుంది. అంటే 0.1 చేశారు, ఇప్పుడు అది కొద్ది బ్రేక్ అయింది కాబట్టి 0.15 సెల్లింగ్ ఉంది, కానీ స్కామింగ్ తక్కువగా ఉంది. అలాగా. ఓకే ఓకే ఓకే. ఎర్లీ బర్డ్ అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి, అందుకని సెల్లింగ్ లేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. మేబీ వచ్చాము సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఇంకా మరి ఏంటి మరి? ఇంకెవరైనా మాట్లాడుతుంటే 1 or 2 minutes తీసుకుందాం, లేదంటే మాత్రం మరి మనం ఎండ్ చేసుకుందాం. సో ఓకేనా సార్? అందరికీ మరి నమస్తే. సరే, మరి మనం 9:40 మళ్ళీ మీట్ అవుదాం అందరం. సో అంతవరకు సెలవు సార్. నమస్తే. జై పీస్ మీట, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, అందరికీ నమస్కారం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. జై పీస్ మీట. పీస్ మీట నెవర్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీస్ మీట.
हाँ हाँ कौन सा वेदर से